భారతమాతను ప్రేమించే ప్రతి ఒక్క నిజమైన భారతీయుడు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి. సార్, నన్ను మీరు ఆ దక్షిణామూర్తి అనే ఆయన గురించి అడుగుతున్నారా? అసలు ఆయన ఎవరో నాకు నిజంగానే తెలియదు. నువ్వు ఇందాక ఎవరితోనో మాట్లాడావు కదా, అతని పేరే దక్షిణామూర్తి. అయ్యో, నాకు తెలియదు సార్. ఆయనెవరో తెలీకుండా నేను ఆయనతో ఏం మాట్లాడతాను? నేనేం మాట్లాడలేదు. మరి తెలియకపోతే ఆ పెద్దాయన నీతో అంతసేపు ఏం మాట్లాడుతున్నాడు? నీ గురించి, నీ కుటుంబం గురించి అడిగాడటగా? నువ్వేం చెప్పావ్? సార్, నన్ను ఇలాంటి వ్యక్తిగత వివరాలు అడగొద్దని చెప్పాను. ఏమైనా మాట్లాడాలనుకుంటే లోపల మా సార్ ఉన్నారు, వెళ్ళి ఆయన్ని కలవండి అన్నాను. దాంతో ఆయన వద్దులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే జరిగింది సార్. నిజంగా అంతేనా? అవును సార్, అంతే. సరే, ఇంకెప్పుడు ఆ మనిషితో మాట్లాడకు, దూరంగా ఉండు. అదేంటి సార్, ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు? నేను చెప్తున్నాను కదా, ఇక అంతే. దానికి మించి ఆలు అనవసరం. అది కాదు కార్తీక్ బ్రదర్, ఒక్కసారి ఇలా రావా? నీకు ఒక చిన్న పని ఉంది. నువ్వు ఆగు జ్యోత్స్న, సూరజ్, నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నారు అని నువ్వు కంగారు పడకు. ఆ వివరాలన్నీ నీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. కానీ బ్రదర్, నేను చెప్పింది విను సూరజ్, నువ్వు వెళ్ళు. నువ్వు ఎక్కడెక్కడైతే నీ వ్యాపార బ్రాంచ్లు ఓపెన్ చేశావో, కరెక్ట్గా ఆయా చోట్ల నీకు దీటుగా నేను కొత్త బ్రాంచ్లు పెట్టేశాను కార్తీక్. ఇకపై నీ మార్కెట్కు గట్టి పోటీ నేనే. నా పేరు శివనారాయణ, గుర్తుపెట్టుకో. ఏంటమ్మా శౌర్య, స్కూల్ అయిపోగానే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసినట్టున్నావు? అవును తాతయ్య, నాన్న నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. నాన్న రమ్మన్నాడని రావడం కాదు, అసలు ఎందుకు రమ్మన్నాడో ఆ కూడా చెప్పు. నా మార్కుల గురించి నువ్వు ఆల్రెడీ తాతయ్యకు చెప్పే ఉంటావు కదా నాన్నా. నేను ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు శౌర్య? ఇదిగో ఈ రిపోర్ట్ కార్డ్ చూస్తేనే తెలిసిపోతుంది. ఏంటమ్మా ఇవి? అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యావు. కనీసం 5వ తరగతి కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు. దీప కూతురివి అయ్యుండి క్లాస్ ఫస్ట్ వస్తావని ఆశించడంలో తప్పులేదు కదా? అలా అనకు కార్తీక్. తల్లి తెలివితేటలే పిల్లలకు వస్తాయని గతంలో నువ్వే అన్నావు కదా. అలాంటప్పుడు పాపం ఆ చిన్నపిల్ల శౌర్య మాత్రం ఏం చేస్తుంది? తాతయ్య, నేను ఆ మాట అన్న సందర్భం వేరు, మీరు దాన్ని అర్థం చేసుకున్న విధానం వేరు. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజూ సాయంత్రం శౌర్య ఇక్కడికి వస్తుంది. జ్యోత్స్న తనకి ట్యూషన్ చెప్పాలి. ఏంటి తాతయ్యా, నేను శౌర్యకు చదువు చెప్పడమా? అసలు తన విషయాలతో నాకేమైనా సంబంధం ఉందా? తనేమైనా నా కూతురా, లేక నేనేమైనా తనని చదివిస్తున్నానా? ఎందుకు నాకీ బాధ్యత? వేరొకరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం పరిధులు దాటకూడదు జ్యోత్స్న. అలా చనువు తీసుకుంటే ఇలాంటి శిక్షలే పడతాయి. నువ్వు ఏ నోటితోనైతే శౌర్య చదువును తక్కువ చేసి మాట్లాడావో, ఇప్పుడు అదే నోటితో తనకి పాఠాలు నేర్పించాలి. ఇది నా ఆర్డర్. నేను చెప్పలేను కార్తీక్. చెప్పలేను అంటే కుదరదు, నువ్వే చెప్పాలి. అసలు దీన్ని ఆఫీస్ అనుకుంటున్నారా లేక ప్లే స్కూల్ అనుకుంటున్నారా? ఆఫీస్కు పిల్లల్ని తీసుకురావడం ఏంటి? మా పిల్లల్ని మేము తెచ్చుకుంటే మీకేంటండి? అసలు మా అమ్మాయి చదువు గురించి మాట్లాడటానికి మీరెవరు? నాదే బుద్ధి తక్కువై ఇక్కడికి వచ్చాను. అందుకే దీప, జ్యోత్స్నతోనే ట్యూషన్ చెప్పిస్తున్నాను. పైగా ఇంత అందమైన టీచర్ మన శౌర్యకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? శౌర్య, పిన్ని చెప్పే పాఠాలు బాగా నేర్చుకోమ్మా. నన్ను పిన్ని అని పిలవాల్సిన అవసరం లేదు, జో అని పిలిస్తే చాలు. తను నీకు చదువు చెప్తుంది కాబట్టి ఇకపై జో మిస్ అని పిలువు శౌర్య. ఇది బాగుంది నాన్నా. జో మిస్, ఓ మిస్. అవును జో మిస్, నువ్వు నాకు చదువు చెప్తావా? కేవలం 5వ తరగతి చదివిన మా అమ్మలాంటి వాళ్లైతే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు కాని, మాస్టర్ డిగ్రీ చేసిన జ్యోత్స్న గారు టీచర్లకే పాఠాలు చెప్పగలరని విన్నాను. అందుకే నిన్ను ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఏంటది? ఆకాశం తెల్లగా ఎందుకు కనిపిస్తుంది? సాధారణంగా ఆకాశంలో 7 రంగులు ఉంటాయి శౌర్య. మరి ఆ 7 రంగులు మనకు కనిపించకుండా ఆకాశం తెల్లగా ఎందుకు ఉంటుంది? అదా, భూమి నిరంతరం తిరగడం వల్ల మనకు అలా తెల్లగా కనిపిస్తుంది.
అసలు భూమి ఎందుకు తిరుగుతుంది? గురుత్వాకర్షణ, గ్రావిటీ వల్ల తిరుగుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు దాని మీద ఉన్న మనం ఎందుకు తిరగడం లేదు? అది కూడా ఆ గ్రావిటీ వల్లే. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? భూమి తిరగడం ఆగిపోతే గ్రావిటీని కోల్పోయి శూన్య విశ్వంలోకి జారిపోతుంది. ఆ విశ్వం ఎక్కడుంది? అది మన చుట్టూనే ఉందమ్మా. మరి మన చుట్టూనే ఉంటే మనం ఎందుకు విశ్వంలోకి జారిపోవడం లేదు జోమిస్? నువ్వు చెప్పిన దాని ప్రకారం ఏదో ఒక రోజు మనం జారిపోవాలి కదా? బాబోయ్, నీలాంటి మేధావికి చదువు చెప్పడం నా వల్ల కాదు బాబోయ్. హాయ్ మనవడా, హాయ్ దీపా, హాయ్ జ్యోత్స్నా. ఏంటి అందరూ ఆఫీస్ రూంలో ఉన్నారు? జ్యోత్స్నా, నువ్వేంటి అలా తల పట్టుకుని కూర్చున్నావు? జో మిస్ నాకు ట్యూషన్ చెప్తోంది తాతమ్మ. ఓహో, చాలా మంచి పని. కానీ జ్యోత్స్నా మొహం చూస్తే అలా అనిపించట్లేదే, ఏమైంది? ఈ పిల్ల అడిగే ప్రశ్నలకి తల తీసుకెళ్లి గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది తాతమ్మ. కానీ గోడ పడిపోతుందేమోనని ఆగాను. నువ్వు ఊరుకో శౌర్య, ఊరికే తనని ఏడిపిస్తావు. చూడు జ్యోత్స్నా, పిల్లలకి చదువు చెప్పడం కూడా ఒక ఆర్ట్ కళ. అయితే ఆ ఆర్ట్ ఏంటో నువ్వే చూపించు తాతమ్మ. కూర్చో ఇక్కడ. శౌర్య, ఇకపై నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా గ్రానీని అడుగు, తను చెప్తుంది. నేను ఇక్కడి నుంచి తప్పుకుంటున్నాను. ఏంటి జ్యోత్స్నా, అప్పుడే వెళ్ళిపోతున్నావు? చదువు చెప్పడం ఒక ఆట అన్నావు కదా? నిన్ను మించిన ఆర్టిస్ట్ ఎవరుంటారు? చెప్పు, బాగా చెప్పు. నన్ను ఇలా ఇరికించి వెళ్ళిపోతావా? సరే తాతమ్మ, నువ్వే చెప్పు, ఏం చెప్తావు? మ్యాథ్స్ చెప్తావా? లెక్కలంటే మనకు అస్సలు పడవు కదా. ఇంగ్లీష్ చెప్తావా? ఓరేయ్, నీ కూతురు ఏదో అడుగుతోంది చూడు. నువ్వే కదా చెప్తానని ఒప్పుకున్నావు, చెప్పు. మాకు అవతల చాలా పనులు ఉన్నాయి, మేము వెళ్తున్నాం. పద శౌర్య. ఓరేయ్, ఆగండిరా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోకండి. చెప్పు జోగ్రాని తాతమ్మ, నీకు తెలుగు తప్ప ఇంకేం రాదు కదా? పోనీ ఏవైనా పద్యాలు చెప్పు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. అక్కడ అంత గొడవ జరుగుతుంటే ఈ బ్రదర్కు ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేనట్టు ఎంత ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడో చూడు కార్తీక్. దీపా, సూరజ్ సొంత విషయాల గురించి కొంచెం కనుక్కోమని నీకు ముందే చెప్పాను కదా. మనకు ఇంతవరకు అలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడు, చుట్టూ ఎవరూ లేరు. వెళ్ళి అడగొచ్చు కదా. కానీ ఎలా అడగాలి? మీ అమ్మ నాన్న ఎవరు అని డైరెక్ట్గా అడిగేయమంటావా? నువ్వు నాతో రా, నేను అడుగుతాను. హాయ్ సూరజ్ బ్రదర్, ఎంతసేపు ఆ కంప్యూటర్ ముందే ఉంటావు? అలా బయటకు వెళ్ళి ఒక కాఫీ తాగి వద్దామా? వద్దు బ్రదర్, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను, చాలా వర్క్ ఉంది. సరే అయితే, నేను కూడా ఇక్కడే కూర్చుంటాను. మేడం, మీరేమైనా చెప్పాలా? నేనేం లేదు సార్, ఊరికే వచ్చాను. మీరే మాట్లాడండి. అవును బ్రదర్, అసలు మీ ఊరు ఎక్కడా? మీ అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారా అని అడుగుదామనిపించింది. నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడిలా అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని మంచి లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? బ్రదర్, నా గురించి చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు బ్రదర్. ముందు వెనుక ఎవరూ లేని ఒంటరి వాడిని. కాని అది నిన్నటి వరకు. ఇప్పుడు నాకు కూడా బంధువులు ఉన్నారు. అవునా? ఎవరువారు? ఎక్కడ ఉంటారు? ఇదిగో, నా కళ్ళ ముందే ఉన్నారు. మీరే నా అన్నయ్య, వదిన. నా ఒంటరి జీవితంలో దేవుడు ఇచ్చిన కొత్త బంధాలు మీరు. అందుకే ఆఫీస్ పని అయిపోయినా మీరు ఉండమ అనగానే ఇష్టంగా ఉండిపోయాను. నీకు ఎవరూ లేరనే ఆలోచనను మనసులోంచి తీసేయి సూరజ్. నీకు మేము ఉన్నాము. థాంక్స్ వదినా. నన్ను ఎవరైనా నువ్వు ఎవరి వాడివి అని అడిగితే గర్వంగా చెప్పుకోవడానికి నాకో అడ్రస్ దొరికింది. అవును బ్రదర్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఇందాక ఆఫీస్కు ఒక పెద్దాయన వచ్చారు కదా, అతని గురించి చెప్తాను అన్నావు. అతని గురించి నువ్వు తెలుసుకోకపోవడమే నీకు మంచిది సూరజ్. తెలియాలి కార్తీక్. తెలిస్తేనే కదా మోటో సారైనా అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉంటాడు. సరే చెప్తాను విను. ఆయన పేరు దక్షిణామూర్తి. మా తాతయ్యకు చిన్ననాటి స్నేహితుడు, పైగా మా మధ్య ఒక బంధుత్వం కూడా ఉంది. కాని ఆ వివరాలన్నీ ఇప్పుడు అనవసరం. ప్రస్తుతానికి వారిద్దరూ పరమ శత్రువులు. దక్షిణామూర్తి నీడ పడినా మా తాతయ్య తట్టుకోలేడు. ఇది ఆఫీస్ కాబట్టి సరిపోయింది కాని బయట ఎక్కడైనా ఇద్దరూ ఎదురపడితే గొడవ కాకుండా మనం ఆపాలి. వామ్మో, అంత పెద్ద గొడవలా బ్రదర్?
అవును, గతంలో ఒకసారి నేనే మా తాతయ్యను ఆపాను, లేదంటే ఆ రోజే పెద్ద గొడవ జరిగేది. కాబట్టి దక్షిణామూర్తి మా కుటుంబానికి శత్రువు అని గుర్తుపెట్టుకో. చైర్మన్ గారి శత్రువు అంటే ఈ సంస్థకు కూడా శత్రువే. కాకపోతే మనం అంత శత్రుత్వంతో చూడాల్సిన పని లేదు కాని, ఆయన విషయంలో మనల్ని ఎవరూ అనుమానించేలా ప్రవర్తించకూడదు. నా మీద ఏమైనా అనుమానం ఉందా బ్రదర్? అనుమానం రాకుండా చూసుకోవాలి అంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలన్నీ అందులో ఉన్న నమ్మకస్తులు అమ్ముడుపోవడం వల్లో, లేదా శత్రువులకు లొంగిపోవడం వల్లోనే నాశనమయ్యాయి. నా విషయంలో అలాంటి భయాలు అవసరం లేదు బ్రదర్. ఇప్పటి వరకు నేను ఎవరన్నది పక్కన పెడితే, ఇకపై మీలో ఒకడిని. మీతో ఉన్న ఈ అనుబంధాన్ని జీవితాంతం కాపాడుకుంటాను. ఏంటి ఆ బంధం? దీప గారు నీకు వదినా? కార్తీక్ గారు నీకు అన్నయ్యా? మీరంతా ఏదో ఒక రోజు ఇలా ఒక కుటుంబం అయిపోతారని నేను ముందే ఊహించాను. కాని అవసరాల కోసం కలుపుకునే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు సురజ్. జ్యోత్స్న గారు, నా నోటి వెంట వచ్చిన అన్నయ్య, వదిన అనే పిలుపులు అవసరం కోసం పుట్టినవి కావు, అభిమానంతో వచ్చినవి. కొన్ని విషయాలు మీకు చెప్పినా అర్థం చేసుకునే స్థాయిలో మీరు లేరు. బ్రదర్, పదండి కాఫీ తాగుదాం. అన్నింటిలోకి దూరిపోతావు ఎందుకు ఎలక పిల్లలాగా? దీప, నువ్వూ నడు. బ్రదర్, పద కాఫీ తాగుదాం. మీరంతా ఒకటైపోయి నన్ను ఒంటరిని చేయాలని చూస్తున్నారు కదా, నాకు తెలుసు. కాని మీరు ఎంతమంది కలిసొచ్చినా మీ అందరికీ సమాధానం చెప్పడానికి నేను ఒక్కదాన్ని చాలు. ఏం చేస్తారో చేసుకోండి, నేను చూస్తాను. డ్యాష్ డ్యాష్ డ్యాష్. విశ్వదాభిరామ వినురవేమ. ఎలా ఉంది పద్యం? తెలుగు సాహిత్యం మీద నాకున్న పట్టు చూసి నువ్వు కంగుతిన్నావు కదా జ్యోత్స్నా? అవును తాతమ్మ, నువ్వేదో పెద్ద పండితురాలివి అయినట్టు ఆ రోజుల్లో నువ్వు పద్యాలు పాడుతుంటే జనం అమృతంలా వినేవారేమో. బహుశా వాళ్ళు నీ పద్యాలు వినలేక, అక్కడి నుంచి పారిపోలేక అలా ఉండిపోయారేమో తాతమ్మ. అంటే నేను పద్యాలతో జనం ప్రాణాలు తీస్తానని నీ ఉద్దేశమా శౌర్యా? నువ్వేం తక్కువదానివి కావు. మీ అమ్మ బుద్ధులు, మీ నాన్న లక్షణాలు నీలో వరద గోదావరిలా పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కదా తాతమ్మ, అలాగే అనిపిస్తుంది. సోది తప్ప నువ్వేం చెప్పట్లేదు. నన్ను పట్టుకుంటే సోది అంటావా? బయట నా గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? అవును, నువ్వు అందరి మధ్య గొడవలు పెడతావని మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నాను తాతమ్మ. నా మొహం చూస్తే గొడవలు పెట్టేదానిలా ఉందా? సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి మొహంలో ఉన్నంత అమాయకత్వం నాలో కనిపించట్లేదా? అసలు ఆ చంద్రమతి ఎవరు తాతమ్మా? నీకు చుట్టమా? అవును, స్వయానా నా అక్కే. నీకు పరిచయం చేయమంటావా? పరిచయాలు వద్దు కాని, పద్యాలు చెప్పు అన్నావు కదా, విను. జోగ్రాణి, ఈ పద్యానికి అర్థం చెప్పు. ఆబాలగోపాలం అంటే ఏంటి? అంతేనా తాతమ్మా? బాల అంటే చిన్నపిల్లవాడు, గోపాల అంటే శ్రీకృష్ణుడు. ఆ బాలగోపాల కృష్ణుడు అని దాని అర్థం కాదు జో మిస్. ఆబాలగోపాలం అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అని అర్థం. నువ్వు తప్పు చెప్పావ్. ఓహో, దాన్ని అలా కూడా చెప్పొచ్చా? మరి తెలిసి కూడా నన్నెందుకు అడిగావు? నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశాను జో మిస్. సరే, ఈ పద్యానికి అర్థం చెప్పు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు తెడతెగక పారు నేరును. దీని అర్థం ఏంటి? ఇవన్నీ నాకు కొట్టిన పిండి శౌర్యా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు అప్పిచ్చారనుకో, వాడు దేవుడి లాంటి వైద్యుడితో సమానం అని దాని అర్థం. అయ్యో జో మిస్, దీని అర్థం అది కాదు. అప్పు ఇచ్చే వ్యక్తి, వైద్యం చేసే వ్యక్తి, ఎప్పుడూ ప్రవహించే నీరు, వేదం చదివిన బ్రాహ్మణుడు. ఈ నలుగురు ఉన్న ఊరిలోనే నివసించడం మంచిది అని ఆ పద్యం అర్థం. వెరీ గుడ్ శౌర్యా, చాలా బాగా చెప్పావు. జ్యోత్స్న, నువ్వేంటి తనకి చదువు నేర్పిస్తున్నాను అన్నావు? ఇక్కడ చూస్తే సీన్ రివర్స్లో ఉంది. అది కాదు కార్తీక్, నేను అప్పిచ్చేవాడే వైద్యుడు అనుకున్నాను. నువ్వు అనుకున్నది కాదు జ్యోత్స్నా, అక్కడ కవి రాసింది చెప్పాలి. చూస్తుంటే నువ్వు శౌర్యకు చెప్పడం లేదు, శౌర్యే నీకు పాఠాలు చెప్తున్నట్టుంది. ఇంకా నయం, తను నిన్ను శ్రీకృష్ణదేవరాయల రచనల గురించి అడగలేదు. అడిగి ఉంటే నువ్వు టీవీ సీరియల్ పేర్లన్నీ వరసపెట్టి చెప్పేదానివి. శౌర్య, ఇప్పటి నుంచి నువ్వు జ్యోత్స్నకు ట్యూషన్ చెప్పు, కనీసం నీ వల్ల అయినా తను కొంచెం నేర్చుకుంటుంది. తాతమ్మ, ఈ పద్యానికి అర్థం ఏంటి? నాకేం తెలియదు జ్యోత్స్నా, ఇప్పుడే కదా కార్తీక్ చెప్పాడు.
శౌర్యతోనే నేర్పించుకోమని. శౌర్య, చెప్పు వింటాను. అనువుగాని చోట నదికుల మనరాదు. ఈ పద్యం నీ గురించే రాశారు జో మిస్. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఏంటి దీపా ఇవన్నీ? ఫైల్స్ లా ఉన్నాయే, చూస్తేనే అర్థమవుతోంది కదా జోస్నా, మళ్ళీ అడగడం ఎందుకు? అర్థమైంది సరే, కానీ స్టోర్ రూంలో పెట్టాల్సిన పాత ఫైల్స్ తెచ్చి నా ముందు ఎందుకు పెట్టావు? హలో మేడం, ఇవి స్టోర్ రూంలో పెట్టాల్సిన ఫైల్స్ కావు, మీరు